కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154722984. అందరికీ నమస్కారం. దైవ అనుగ్రహం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మరి విజయదశమి వచ్చేస్తోంది. అమ్మవారు శరన్నవరాత్రులలో అంగరంగ వైభవంగా పూజలు అందుకోవడానికి సిద్ధమైపోతున్నారు. మరి విజయదశమి సందర్భంగా ఈ నవరాత్రులు మనం ఎలా జరుపుకోవాలి, ఎలాంటి ప్రసాదాలు అమ్మవారికి సమర్పించాల్సి ఉంటుంది, పూజా విధానం ఏంటి, ఆ నవరాత్రుల్లో మనం చేయకూడని పనులేంటి, ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాము. ఈరోజు మనం ఉన్నాము ఆస్ట్రాలజర్, హీలర్, ఆధ్యాత్మికవేత్త హరిత గోగినేని గారితో. నమస్తే అండి. నమస్తే ఝాన్సీ. అసలు దశమి, విజయదశమి వస్తుందంటే అందరికీ హ్యాపీ అనమాట. పిల్లలకేమో ఆ 9 నవరాత్రులు చక్కగా పాటలు ప్రసాదాలు పెడతారు అని పిల్లలు భావిస్తుంటే, పెద్దవాళ్ళంతా ఎంతో దైవభక్తితో, ముఖ్యంగా మన అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న మనం కూడా ఏంటంటే చక్కగా పూజ చేసుకుందాం, మన మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ 9 రోజులు అలా మనసులో పెట్టుకుందాం, తీరుతుందని ఎంతో ఆశగా చేస్తూ ఉంటారు. ఈ అసలు విజయదశమి నవరాత్రుల పూజా విధానం ఏంటి మ్యామ్, అండ్ ఎలా చేసుకోవాలి మనం, దీని గురించి మాట్లాడదాం. తప్పకుండా ఝాన్సీ. యాక్చువల్గా విజయదశమి అనే పండగ చాలా ప్రత్యేకమైనది. అంటే మన పండగలన్నిటికీ కూడా ఒక రీజన్ ఉంటుంది. ఎవ్రీ ఫెస్టివల్ ఈ సెలబ్రేషన్, అంటే ప్రతి పండగ వెనుక ఒక విజయం ఉంది. అలాగే విజయదశమి అంటే విజయం అనేది మనకి అందులోనే ఉంది. దశమి అనేది తిథి. ధర్మం అధర్మంపై గెలిచిన రోజు. మనకి వెనకట ఎప్పుడైతే మన పురాణాలు శాస్త్రాల్లో చూస్తే గనక రాక్షసులు దేవతల మధ్య ఎప్పుడు కొన్ని గొడవలు అయ్యేది. దేవతలు ఎప్పుడు ప్రొటెక్టివ్ గా ఉండేవాళ్ళు. రాక్షసుల్ని చంపటానికి వాళ్ళు ఎంతో శక్తితో అవతారాలు ఎత్తి, ఎవరైతే అంటే వెరీ క్రిటికల్ రాక్షసులు, ఎవరైతే అంటే వెరీ బ్యాడ్ రాక్షసులు కూడా చాలా రకాలు ఉంటారు. బట్ ఎవరైతే వాళ్ళు తపస్సు చేసి కొన్ని సిద్ధులు పొంది మానవాళ్ళని ఇబ్బంది పెడతారో, దేవతల్ని ఇబ్బంది పెడతారో, వాళ్ళు హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ రాక్షసులు అనుకోవచ్చు. వాళ్ళని ఎప్పుడైతే దేవతలు సంహరిస్తారో అవే మనకి దీపావళి, దసరా ఇట్లాగా రకరకాలుగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. సో ధర్మం అధర్మంపై గెలిచిన రోజు అంటే మనకి విజయదశమికి 2 ఉన్నాయి యాక్చువల్గా. ఒకటి రాముడు రావణాసురుడి మీద గెలిచిన రోజు కూడా మనం విజయదశమి కింద చెప్తాము. రెండోది అమ్మవారు మహిషాసురుడు ఎవరైతే రాక్షసుడు ఉన్నారో వాళ్ళని చంపినప్పుడు వధించిన దానికి అది మనకి విజయదశమి కింద వస్తుంది. సో మనకి విజయదశమికి 2 కారణాలు ఉన్నాయన్నమాట. ఎందుకు విజయదశమి నవరాత్రులు అన్నామంటే, అమ్మవారు 9 రోజులు ఆ రాక్షసుడితో పోరాడి 10వ రోజు సంహరించారనమాట. అందుకనే మనం 9 రోజులు నవరాత్రులు చేసుకొని 10వ రోజు విజయదశమి కింద మనము సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే ఓకే. అందరికీ చాలా మందికి మనం ఎందుకు చేస్తున్నాం అనేది పండుగ తెలియకపోవచ్చు మ్యామ్. అయితే ఈ నవరాత్రులు కూడా అమ్మవారిని ఇంట్లో చాలా మంది అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటూ ఉంటారు కదా, మరి వాళ్ళు చేయకుండా మిస్టేక్స్ ఏంటి, అసలు పూజా విధానం ఎలా చేసుకుంటే మంచిది అంటారు? ఎప్పుడు కూడా పూజలు అంటే డెవోషన్ చేయటమే దేవుడికి కావాల్సింది. డెవోషన్ బేసికల్ గా మీరు ఏం పెడుతున్నారు, ఎలా చేస్తున్నారు అనేది కొంచెం పక్కన పెడితే ఝాన్సీ, మనల్ని మన మనసుని ఫస్ట్ దేవుడికి అప్పచెప్పటమే డెవోషన్ అంటే. డెవోషన్ అంటే మనము విగ్రహాలు పెట్టేసేసి డెకరేషన్లు చేసేస్తే కాదు. మనకి ఒక దైవం గురించి మనం మాట్లాడినప్పుడు మన మనసులో కానీ మన శరీరంలో కానీ ఒక వైబ్రేషన్ ఉండి, వాళ్ళతో మనకు ఒక కనెక్షన్ ఉండి, మనల్ని మనము వాళ్ళతో ఒక ఏమంటారు విలీనం చేసినప్పుడే దాన్ని డెవోషన్ అంటాం. ఇప్పుడు మీరాబాయి ఉంది, కృష్ణుడిని ఎంత డెవోషన్, అందరికీ తెలిసిన స్టోరీయే. మీరాబాయి కృష్ణుడిని ఎంత డెవోషన్ చేసింది అంటే, నిత్యం కూడా ఆయన ఆరాధన, ఆయన ధ్యాసలో మీరాబాయి ఉండటం వల్ల ఒక రోజు కృష్ణుడు ప్రత్యక్షం అయ్యారు మీరాబాయికి. అంటే దట్ ఈస్ కాల్డ్ డెవోషన్. అంటే పూజా విధానంలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. డెవోషన్ ఒకటి ఉంటది. పూజలు అంటే కొన్ని పూజలు ఉంటాయి మనకి పురోహితులతో కానీ లేదా మనం కానీ కొన్ని పద్ధతుల్లో చేసే పూజలు, హోమాలు ఉంటాయి. అదొక పద్ధతి, అప్రోచ్. ఇంకొకటి ఏంటంటే మంత్రం ద్వారా కూడా మనం దైవానికి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇన్ని రకాల పద్ధతులు ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే తప్పొప్పులు అనే దాని గురించి కానీ నెగిటివిటీ గురించి మైండ్ లో ఎప్పుడు పెట్టుకోవద్దు. నిజం చెప్పాలంటే దేవుడు ఎప్పుడు శిక్షించడు ఝాన్సీ. దేవుడు ఎప్పుడు కూడా శిక్షించడు. నువ్వు పిలిస్తే పలుకుతాడు, పిలవకపోయినా ఏమనడు. సో ఇప్పుడు మనం పిలవాలి పిలవకూడదు అంటే కూడా మళ్ళీ నా ఆస్ట్రాలజీ వచ్చేస్తుంది అనమాట. అగైన్ అవి గ్రహాల అనుగ్రహం అని చెప్తా. సో అది పక్కన పెట్టేస్తే ఇంట్లో
ఇప్పుడు ఈ రోజు రేపు ప్రతి ఒక్కళ్ళు గుడికి వెళ్ళాలి అంటే కష్టం కాబట్టి ఇంట్లో ఫస్ట్ పూజా విధానం ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఫస్ట్ నెంబర్ 1 రూల్ ఏంటి అంటే పరిశుభ్రత. ఎప్పుడు పండగలప్పుడే కాదు ఝాన్సీ, అన్ని రోజుల్లో కూడా పరిశుభ్రత ఉంటే ఇంట్లో ఆరోగ్యం బాగుంటది, లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడుతుంది. మన శాస్త్రం ప్రకారం ఎక్కడైతే చెత్త చెదారం గాని దుమ్ము ధూళి ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడదు. కాబట్టి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా పరిశుభ్రంగా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల ఒకటి దైవానికి ఇష్టము, రెండోది మనకి ఆరోగ్యపరంగా మానసికంగా కూడా మంచిగా ఉంటుంది. పరిశుభ్రత తర్వాత మంచి సువాసన. సో మంచి సువాసన కోసమే మనం అగరబత్తులు ధూపాలు వెలిగిస్తాం అనమాట. సో కాబట్టి మంచి సువాసన అనేది ఉండాలి. పరిశుభ్రం, సువాసన. తర్వాత పూజ చేసే విధానం ఎప్పుడు కూడా మన శాస్త్రంలో అంటే వెనకట చేసినట్లు పూజలు ఇప్పుడు చేయలేరు కాబట్టి మనకి ఎంత చేతనైతే అంత పూజ చేసుకోవాలి. ఒక పసుపు ముద్ద పెట్టి కూడా మనం గౌరీ అన్నా కూడా, అమ్మ దుర్గా అన్నా, లక్ష్మి అన్నా కూడా అమ్మవారు వస్తారు. విగ్రహాలతోనే కాదు, ఒక పసుపు ముద్ద పెట్టి కూడా మనం పూజించుకోవచ్చు. అందులోకి అమ్మవారిని ఆవాహనం చేసుకోవచ్చు. సో ఆవాహనం అంటే మళ్ళీ అది పెద్ద పదం లాగా ఉండొచ్చు. ఆవాహనం అంటే ఏం లేదు, జస్ట్ వెల్కమింగ్ ద గాడ్ ఉన్నట్టుగా మనం ఊహించుకుంటాం. అంతే, ఏదైతే మనం అనుకుంటామో అదే జరుగుతుంది. కాబట్టి పాజిటివ్ మెంటాలిటీతో మనం చిన్న ముద్ద గాని, చిన్న విగ్రహం గాని, పెద్ద విగ్రహం గాని ఏదైతే ఉందో అది మనం ఒక పరిశుభ్రమైన స్థలంలో ఇంట్లో పెట్టుకొని అమ్మవారు ఆ విగ్రహంలో కానీ ఆ పసుపు ముద్దలో కానీ ప్రవేశిస్తున్నట్లుగా భావించి ఆవాహనం చేసుకొని అమ్మకి నిత్యం పూజ చేసుకోవాలి ఈ 9 రోజులు కూడా. సో ఎలా చేసుకుంటాము? పుష్పాలతో, తర్వాత నేను చెప్పినప్పుడు ధూప దీప నైవేద్యాలతో మనం పూజ చేసుకోవాలి. సో నైవేద్యం అంటే మళ్ళీ కూడా మనకి చేతనైనంత మనం చేసుకోవాలి తప్ప మనకి మించింది ఏది చేయకూడదు. దైవం ఎప్పుడు కూడా మనం కష్టపడేది కానీ మనకి మించింది చేయాలని కోరుకోరు. చాలా మంది ఒక 4-5 రకాల ప్రసాదాలు చేసి అలసిపోయాము, ఈరోజు పని ఎక్కువ అయిపోయింది అలా ఫీల్ అవుతూ ఉంటారు కదా. నాకు కూడా చాలా అదే డౌట్ ఉండింది. ఇప్పుడు ఒక చిన్న ప్రసాదం పాయసం చేసి అక్కడ పెట్టేస్తే సరిపోతుందా? నిజంగా 4-5 రకాల ప్రసాదాలు చేయాల్సి ఉంటుందా? అంటే అది వాళ్ళకి ఎలా చెప్పాలి అంటే అది వాళ్ళకి తృప్తి. కొంతమందికి ఏంటి అంటే అన్ని రకాల ప్రసాదాలు చేసి పెడితేనే వాళ్ళకి తృప్తి అనమాట. సో ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అల్టిమేట్ గా. సో కాబట్టి వాళ్ళకి తోచింది చేసి పెడితే ఓకే, డెఫినెట్ గా పని చేస్తే అలసిపోతారు, బట్ కానీ అదొక ఆనందం వాళ్ళకి. సో దాన్ని మనం వద్దన్నా వాళ్ళు వినరు. ఆబ్వియస్ గా వాళ్ళకి అన్ని రకాలు చేస్తే గానీ అదొక తృప్తి అనమాట. సో తప్పులేదు, బట్ కానీ నేనేమంటానంటే మనకి చేతనైంది చేసి ఎక్కువ సమయం మంత్రం గాని అమ్మ తో గాని మనం సమయం వెచ్చిస్తే మంచిది ఉండాలి. ఎందుకంటే మనం 365 రోజుల్లో మనం ఎన్ని రోజులు పూజ చేస్తాము, ఎన్ని రోజులు మనము సమయం వెచ్చిస్తామో తెలియదు. కాబట్టి అట్లీస్ట్ ఈ పండగ సందర్భంగా అయినా సరే ఆ 9 రోజులు మనం ఎంత వీలైతే అంత దైవారాధనలో ఉంటే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మంచి శక్తి వస్తుంది, ఉత్సాహం వస్తుంది. సో లోపలంతా కొంచెం క్లీన్స్ అవడానికి అవకాశం ఉంటది అనమాట. అయితే మ్యామ్ ఇప్పుడు మన ఇంట్లో ఒక లక్ష్మీదేవి పటమో లేకపోతే అమ్మవారి వేరే వేరే అమ్మవార్ల విగ్రహాలు కానీ పటాలు కానీ ఉంటాయి కదా, ఆ పటం పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చా? లేదంటే ఏ రోజుకి ఆ రోజు పసుముద్దం చేసుకోనో లేకపోతే ఏ రోజుకి ఆ రోజు అమ్మవార్ల ఫోటోలు ఎక్కువగా అంటే సరస్వతి అమ్మవారు, లలిత అమ్మవారు అలా పెట్టుకొని చేసుకోవచ్చా? మనకి ఏదైతే ఒక మెయిన్ పట్టం ఉందో దుర్గా అమ్మవారిది కానీ మీరు చెప్పినట్టు లక్ష్మీ సరస్వతి, యాక్చువల్గా బేసికల్గా ఏంటంటే విజయదశమి కూడా మనం 3 సెట్స్ కింద చెప్తాము ఝాన్సీ. ఒకటి దుర్గా, లక్ష్మి, సరస్వతి. సో మొదటి 3 రోజులు దుర్గా అమ్మవారు, తర్వాత 3 రోజులు లక్ష్మీ అమ్మవారు, తర్వాత 3 రోజులు సరస్వతి అమ్మవారు. సో ఈ 3 పటాలు పెట్టుకొని మళ్ళీ నవరాత్రులకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అమ్మవారిని రూపాన్ని మనం చెప్తాం. కాబట్టి ఈ 3 పటాలు పెట్టుకొని ప్రతిరోజు ఏదైతే మనం అమ్మవారి రూపం అనుకుంటున్నామో అప్పుడు దాని పసుపు ముద్ద కింద పెట్టుకొని దానికి పూజ చేసుకొని 9 రోజులు చక్కగా 10వ రోజు ఆ పసుపు ముద్ద నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే మనకి మంచిగా అవుతుంది అనమాట. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది. ఓహో, కానీ అలా అదే డౌట్. ఇప్పుడు మనం పూజలు చేసుకున్నప్పుడు ఆ పసుపు ముద్దని ఏం చేయాలి? కొంతమంది మొక్కల్లో వేస్తూ ఉంటారు, మొక్కల పొదల్లో కానీ అట్లా వేస్తూ ఉంటారు. కొంతమంది అమ్మో ఉండాలి అని చెప్పి నేను విన్నాను పువ్వులన్నీ కూడా అలా ఉంచేసి సాయిబాబా తుని అంటారు కదా, తుని అందులో వేసేయడం, కొబ్బరి చిప్పలు తీసుకెళ్ళి అందులో వేసేయడం చేస్తూ ఉంటారు కదా. ఈ ప్రత్యేకంగా అమ్మవారి పూజలకు సంబంధించిన పువ్వులు కానివ్వండి, ఆ మిగిలిపోయినప్పుడు వాడిపోతాయి పువ్వులు, కొన్ని ప్రసాదాలు పెడతాం, అవన్నీ ఏం చేయాలి మరి మనం?
ఒకసారి పూజ అయిపోయిన తర్వాత మనకేంటి అంటే బేసిక్ రూల్ ఏంటి అంటే దేవుడికి సంబంధించింది ఏదైతే మనం పూజ చేస్తామో అది తొక్కేసలాటలో కానీ తొక్కే ప్రదేశంలో వేయొద్దు అనేది ఆనవాయితీ. అది మీరు ఎక్కడేసినా వేరేది ఎక్కడేసినా ప్రాబ్లం లేదు. పువ్వుల్లో కూడా శక్తి ఉంటుందమ్మా? మనం ఇప్పుడు మరి పూజ చేసాము 9 రోజులు కానీ ఒక్క రోజే ఉంచాము పువ్వులు, ఆ పువ్వులకి శక్తి వస్తుందా? అంటే పాజిటివ్ ఎనర్జీ లిటిల్ గా ఉంటది కానీ చేసే వాళ్ళకి డైరెక్ట్ గా వస్తుంది. కాకపోతే మనం అక్కడ పెట్టి ఉంచుతున్నాం కాబట్టి చిన్న పాజిటివ్ ఎనర్జీ ఉంటది. మీరు అన్నట్లు చెట్లకు గానీ అట్లాగా ఇంటి చుట్టితా కానీ కొన్ని రోజులు గుమ్మానికి కట్ట గానీ పడేస్తే బెటర్ అనమాట. బట్ కాకపోతే ఏంటంటే జస్ట్ తొక్కిసలాడే అంటే తొక్కకూడదు కాబట్టి తొక్కే ప్రదేశం కాకుండా మీరు ఇంకెక్కడేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు దాని గురించి. కాకపోతే పసుపు ముద్దను మాత్రం మీరు ఏదైతే పూజ చేస్తారో మీరు వినాయకుడు అనుకొని పూజ చేయండి, గౌరీ అనుకొని పూజ చేయండి, అమ్మవారిని ఏదైతే ముద్ద ఉంటుందో అది మాత్రం మీరు నీళ్ళలో కలుపుకొని మీరు స్నానం చేయొచ్చు. జనరల్ గా పసుపు నీళ్ళతో స్నానం చేస్తే చాలా మంచిది. మనం ఆవాహనం చేసి పూజ చేసాం కాబట్టి అది మనం స్నానం చేయొచ్చు. అట్లా ఇష్టం లేదనుకుంటే అది నీళ్ళలో కలిపి మీరు అన్నట్లు చెట్లకి కానీ ఇంట్లో చల్లుకోవటం కానీ అట్లాంటివి కూడా చేయొచ్చు. ఓకే ఓకే. మరి విజయదశమి పండుగ సందర్భంగా ఇంట్లో అమ్మవారిని పెట్టి పూజించుకునే అందరికీ కూడా అమ్మవారికి ఏ రోజు ఏ చీరను కట్టాలి, ఎలాంటి ప్రసాదాలను సమర్పించాలి, ఆ రోజు ఉపవాసం చేస్తే ఆ విధానం ఏంటి, దాని గురించి మాట్లాడతాము. సో ఈ నవరాత్రులు అమ్మవారి పూజా విధానం, అలంకరణ, అలాగే ప్రసాదాలు ఇవి ఎలా చేయాలో తెలియజేయండి. ఒకవేళ కనుక ఎక్కువ డీప్ సబ్జెక్ట్ లోకి వెళ్ళొద్దు అంటే సింపుల్ గా దుర్గా అమ్మవారి ఫోటో, లక్ష్మీ సరస్వతి అమ్మవారు ముగ్గురు అమ్మవారి ఫోటో పెట్టుకొని నేను ఇందాక చెప్పినట్లు పసుపు ముద్ద పెట్టుకొని సింపుల్ గా పూజ చేసుకున్న 9 రోజులు మంచిది. బేసికల్ గా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ 9 రోజులు కూడా తక్కువ ఆహారం తీసుకోండి. ఫస్ట్ అల్పాహారం తీసుకోండి. ఎప్పుడే బాడీ కొంచెం క్లీన్స్ అవటానికి అవకాశం ఉంటది. ఎక్కువ సమయం దైవారాధన, అమ్మవారి ఆరాధనలో సమయం కేటాయించండి. నేనేమంటానంటే పండగ అనగానే అలంకారాలు ప్రసాదాల మీద కాకుండా ఈ పండగ ఉద్దేశం ఏంటి, దీని నుంచి మనమేం లాభం పొందాలి, అసలు ఏం చెప్పాలనుకున్నారు మన శాస్త్రంలో గాని మన పూర్వీకులు గాని ఈ పండగల ద్వారా మనకి ఏం చెప్పాలనుకున్నారు అనే ఫస్ట్ ఆ విషయ పరిజ్ఞానం అనేది పెంచుకోవాలి. కాబట్టి విజయదశమి అంటే మనం ఏదన్నా సాధించటానికి మనం ఒక మార్గంలో వెళ్ళి పొందాలి తప్ప ఓవర్ నైట్ లో రాదు అని చెప్పడానికి కూడా విజయదశమి ఒక మనకి ఎగ్జాంపుల్ అనమాట. అంటే అమ్మవారు అంటే శక్తి స్వరూపం అమ్మవారే 9 అవతారాల్లో 9 రోజులు అహోరాత్రులు రాక్షసుడి మీద పోరాడి 10వ రోజున అమ్మవారు విజయం సాధించారు. అవును. అలాగే మనుషులం కూడా ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మనం కూడా ఒక క్రమబద్ధతతో, ఒక నియమాలతో, ఒక దీక్షగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకొని సాధించాలి. అందుకనే మనకి 3 సెట్స్ ఆఫ్ ఏదైతే దేవతలు ఉన్నారో ఫస్ట్ 3 రోజులు అమ్మవారు ఏం చేస్తారంటే అజ్ఞానాన్ని తొలగించి ఆపదల్ని అంటే మనకి పనులకు వెళ్ళేదానికి ఆటంకాలు ఏమన్నా ఉన్నా చెడు ఏమన్నా అమ్మవారు ఫస్ట్ 3 రోజులు తొలగిస్తారనమాట. తర్వాత 3 రోజులు అమ్మవారు ఏం చేస్తారు, మనం ఏదైతే చేపట్టాలనుకుంటున్నామో కార్యసిద్ధికి సంబంధించిన ధనాన్ని కానీ దానికి సంబంధించిన ఎటువంటి ఎనర్జీస్ కానీ మనకి సెకండ్ సెట్ ఆఫ్ అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు ఇస్తారు. థర్డ్ అమ్మవారు సరస్వతి అమ్మవారు ఏమి ఇస్తారు, జ్ఞానం నుంచి వచ్చే సంపదని ఇస్తారనమాట. అలాగా మీరు అబ్జర్వ్ చేస్తే మన దానికి ఒక ప్రణాళిక, అంటే దానికి సంబంధించిన ఒక మంచి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. సో ఫస్ట్ వీటిని గ్రహించాలి అంతే తప్ప మనం ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ పండగ అంటే ఏం రంగు చీరలు, ఏం అలంకారాలు, ఏం ప్రసాదాలు అని ఉంటుంది. అవన్నీ ఎట్లాగా జరుగుతాయి. కానీ నేనేమంటున్నానంటే అసలు మన పండగ అర్థం ఏమిటి, దాని పరమార్థం ఏంటి, అందులోంచి మనం ఏమి లాభం పొందాలి. ఇవి చాలా ప్రేషియస్ డేస్ ఈ 10 రోజులు. కాబట్టి ఇన్నర్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసుకునేదే విజయదశమికి మనకి మూల కారణం. ఈ 9 నవరాత్రులు కూడా నవగ్రహాలకి కనెక్టెడ్ ఉంటాయి. సో అది కూడా మనం గ్రహించాల్సిన విషయం. అలాగే మన శరీరంలో ఉన్న సహస్రచక్రాలకు కూడా మనకి కనెక్టెడ్ ఉంటాయి. కాబట్టి 7 చక్రాలకి కనెక్టెడ్, నవగ్రహాలకి కనెక్టెడ్. అంటే మనల్ని మనం శుద్ధి చేసుకునే అవకాశం ఉన్న పండగే విజయదశమి. కాబట్టి ఫస్ట్ కొంచెం తక్కువ ఆహారం, అల్పాహారంతో ఉంటే చాలా మంచిది. మనం పండగ అనగానే అన్ని రకాల వంటలు చేసేసుకొని తినేయటం, కొత్త బట్టలు వేసుకోవటం అనేది ఒక ఆనవాయితీ. అది కాదు. కొంచెం ఇది చాలా ప్రేషియస్ డేస్ కాబట్టి అల్పాహారంతో ఉంటే మంచిది. దైవారాధనలో ఇప్పుడు మీరు ఎవరి దగ్గర మంత్రం తీసుకోలేదు, సింపుల్ గా శ్రీ మాత్రే నమః అన్నా కూడా మంత్రమే. మీరు చేయగా అదైనా ఫలిస్తుంది. కాబట్టి ఎవరైనా గురువు అంటే మంత్రసిద్ధి పొందిన గురువు, సాధన చేసే గురువు దగ్గర ఒక మంత్రం తీసుకొని
ఈ నవరాత్రుల్లో చేస్తే చాలా విశేషం. అలా లేకపోయినా మీరు దుర్గమ్మ వారినైనా ఏదైనా తెలిసిన చిన్న మంత్రమైనా చదువుకున్నా కూడా దానికి ఫలితం ఉంటది. సో ఈ 9 రోజులు ఇండివిజువల్ అమ్మవారిని ఎలాగ మనం తెలుసుకుంటామో అలాగే ప్రతి ఒక్క రోజు కూడా మనం కూడా అంతే శ్రద్ధతో భక్తితో మనల్ని మనం క్లీన్స్ చేసుకుంటూ మనకి మళ్ళీ బెనిఫిట్ వచ్చేదే. ఇప్పుడు ఇవన్నీ చేయటం వల్ల మనకే లాభం కాబట్టి అలా చేస్తే బాగుంటది. మెయిన్ నేనేమని చెప్తున్నానంటే అలంకారం కంటే కూడా ఆరాధనకి ఎక్కువ శక్తి. అవును. సో ఎప్పుడు కూడా అలంకారం భక్తికి కరిగిపోతుంది కానీ అలంకారాలు ప్రసాదాలు ఆర్భాటాలే కాదు. అది నిజంగా అర్థం చేసుకోవాలి మ్యామ్. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని వీడియోస్ చూస్తుంటే కూడా మనకి కొంచెం బాధగా అనిపిస్తుంది. అంటే చాలా అలంకరణ ఉంటుంది, వెనక చాలా హంగామాగా ఆర్భాటంగా ఉంటుంది. అసలు వీళ్ళు పూజ చేయడానికి మనస్సు ప్రశాంతంగా ఇంకెలా ఉంటుంది? కాన్షియస్గా ఉండాలి. ఇప్పుడు వీడియో షూట్ చేస్తూ ఉంటారు, ఆ వీడియో కరెక్ట్గా వచ్చిందని చెప్పి 2-3 సార్లు ఆ గిన్నెలు మార్చడము, అలంకరణ మార్చడము, టైం అంతా అందులోనే అయిపోతుంది కదా. ఇంకా అసలు అక్కడ భక్తి ఎక్కడ ఉంది అని అనిపిస్తుంది నాకు కూడా. ఇంత అలంకరణ చేయడానికి ఎంత టైం పట్టుంటుంది, ఇన్ని ప్రసాదాలు అక్కడంతా అంత ఆర్భాటం చేయడానికి అని చెప్పి. అండ్ మీ ద్వారా ఖచ్చితంగా అందరికీ చెప్పండి. అండ్ ఉపవాసం కూడా పొద్దున్న ఎప్పుడో స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు కూడా ఏం తినకుండా అలాగే నీరసించిపోతూ ఉంటారు. అసలు ఉపవాసం అనే దానికి అర్థాన్ని మార్చేసి ఫాస్టింగ్ మోడ్లోనే ఉంటూ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి అది బెనిఫిట్ అవ్వదు కదా, నీరసించిపోతూ ఉంటారు. ఈ రెండింటి గురించి మీరే గట్టిగా చెప్పాలి మన అమ్మలందరికీ కూడా. తప్పకుండా. యాక్చువల్గా ఉపవాసం అనే దానికి ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే ఝాన్సీ, దైవ సన్నిధిలో ఆసనం వేసుకొని దైవంతో సమయం వెచ్చించేదాన్ని ఉపవాసం అంటారు. యాక్చువల్ సబ్జెక్ట్ అది. కానీ తినకపోవటాన్ని ఉపవాసం అని చెప్పి మనది కన్వర్ట్ అయిపోయింది. సంభవం ఎట్లాగో అయిపోయింది అది. ఫాస్టింగ్ కొంతమంది భయపెడుతూ కూడా ఉంటారు మ్యామ్, ఉపవాసం ఉన్నావు కదా ఉండాలి కదా. అట్లేం కాదు. దేవుడు ఎప్పుడు కూడా కడుపు మార్చుకోమని చెప్పడు. సింపుల్ లాజిక్ ఏంటంటే దేవుడు కడుపు మార్చుకోమని చెప్పడు. తినకుండా ఉండటం వల్ల మనకి మంచిది. తినకపోయినంత మాత్రం నీరసం, ఒక్క రోజు తినకపోతే నీరసం రావటం అనేది మన సైకలాజికల్ గా అది మన బలహీనత. వాటర్ డైట్ చేసే వాళ్ళు 1 రోజు 3 రోజులు 7 రోజులు కూడా ఓన్లీ నీళ్ళ మీదే అద్భుతంగా ఉంటారు. దాని వల్ల బాడీ క్లీన్స్ అవుతుంది. ఉపవాసం అనేది మన వాళ్ళ దృష్టిలో ఏదైతే ఉపవాసం అంటున్నామో అదే మాట్లాడుకుందాం. ఫాస్టింగ్ ఏదైతే ఉందో తిననంత మాత్రాన నీరసం రావాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వాటర్ తాగొచ్చు, లేదు అంటే మజ్జిగ తాగొచ్చు, టీ కాఫీ కూడా తాగొచ్చు. లిక్విడ్ డైట్ లో ఉండండి, పూర్తిగా ఉండొద్దు. ఒకవేళ అలవాటు ఉంటే ఉండండి, నష్టమేం లేదు. ఒక రోజు తినకపోతే తాగకపోతే వచ్చే నష్టమేం లేదు. దానివల్ల బాడీ క్లీన్ అవుతుంది. కాబట్టి ఫాస్టింగ్ చేయటం వల్ల కంపల్సరిగా ఆరోగ్యానికి ఉపయోగాలే ఉన్నాయి. కాబట్టి చేతనైతేనే చెయ్యండి, శరీరాన్ని కష్టపెట్టి చెయ్యొద్దు. ఏదైనా స్లోగా అలవాటు చేయండి. సో ఫస్ట్ ఒక పూట తినండి, అల్పాహారం తినండి. ఒక 2-3 రోజుల తర్వాత టీ కాఫీస్ మీదకి వెళ్ళండి. ఒక 3 రోజుల తర్వాత లిక్విడ్ డైట్ నుంచి వాటర్ డైట్కి వెళ్ళండి. అట్లాగా బాడీని ప్రిపేర్ చేయండి. దీనివల్ల అన్నెసరీ ఫ్యాట్ పోతుంది, ఆరోగ్యానికి మంచిది, క్లీన్స్ కూడా అవుతుంది. సో పూజ పుణ్యం 2 వస్తాయి మనకి. సో అట్లీస్ట్ దేవుడి పేరు అకౌంట్ లోనే ఉపవాసం చేస్తున్నందుకు మనం సంతోషించాలి. కాబట్టి నేను దేవుడి పేరుతో ఉపవాసం చేసే వాళ్ళని నేను ఎంకరేజ్ చేస్తాను. కాకపోతే అనారోగ్యం తెచ్చుకునేలాగా చేయొద్దు, ఒక పద్ధతి ప్రకారం చేయండి. తర్వాత అలంకరణను నువ్వు అడిగినట్లు ఝాన్సీ, అలంకారంలో పెట్టే శ్రద్ధ మనం పూజ మీద పెట్టాలన్నప్పుడు ఇక్కడ మనకి ఒక ఉపాయం ఉంది. ఎట్లా అంటే వాళ్ళకి అలంకారం ఇష్టం అనుకుందాం, దైవారాధనతో పాటు అలంకారం ఎక్కువ ఇష్టం అనుకుందాం. వాళ్ళు అలంకారం చేసి ప్రసాదాలు చేస్తేనే వాళ్ళకి ఆనందం అనుకుందాం. మనం బై ఎండ్ ఆఫ్ ద డే ఏం చేసినా కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మనకి ముఖ్యం. కాబట్టి ఏం చేయొచ్చు అంటే ఆ అలంకారం చేసేటప్పుడు, ప్రసాదాలు చేసేటప్పుడు కూడా మంత్ర సాధన చేసుకుంటా ఉండాలి. లోపల మంత్రాన్ని ఉచ్చరించుకుంటా ఉండాలి. అప్పుడు కూడా మనం దైవంతో సమయం వెచ్చించినట్లే. కాబట్టి మాట్లాడుకుంటూ చేసే బదులు అమ్మవారిని ధ్యానిస్తూ అలంకారం చేసుకున్నా కూడా అమ్మవారితో మనం ఉన్నట్లే. కాబట్టి నేనేమంటున్నానంటే అలంకారాన్ని చెయ్యకపోయినా ఆరాధన చేసినా చాలు. మనకి చేతనైనంత అలంకారం చేసి, లేదు నేను ఎంత గ్రాండ్ గా అలంకారం చేస్తేనే నాకు మనసు తృప్తిగా ఉంటదంటే తప్పే లేదు. అప్పుడు కూడా లోపల అమ్మవారి ధ్యానం
ధ్యానం చేసుకుంటూ చేయటం వల్ల అమ్మవారితో ఉంటూ మనం అలంకారం చేస్తాం కాబట్టి అది కూడా ఉపయోగమైన విషయమే. ప్రసాదాలు చేసేటప్పుడు కానీ, అలంకారం చేసేటప్పుడు కానీ, అమ్మవారిని తయారు చేసేటప్పుడు కానీ కూడా మనసులో ఆ మంత్రం అనుకుంటూ ఉండాలి. అప్పుడు అది కూడా పూజతో సమానంగా ఉంటుందమ్మా. 100%. మంత్రం ఏదైతే మనం జపిస్తామో దానికే 1000 రెట్లు ఫలితం ఉంటది పూజ కంటే. సో ఏదైతే తర్పణాలు చేస్తారో మంత్రం కంటే ఎక్కువ ఫలితం ఉంటది, ఏదైతే హోమాలు చేస్తారో అన్నిటికంటే ఎక్కువ ఫలితం ఉంటది. అందుకే ఒకప్పుడు మనకి ఏ పని కావాలన్నా హోమాలు యజ్ఞాలు చేసేవాళ్ళు అనమాట. సో అవి అల్టిమేట్ పవర్ అనమాట. అంటే కొంతమంది అమ్మవారి దగ్గర కూర్చొని సత్యనామాలు కూడా చదువుతూ ఉంటారు కదా, ఇవి పైకి చదివితే మంచిదా లేకపోతే మనసులో చదువుకుంటే మంచిదా? ఎలా అంటే కనెక్షన్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది అమ్మవారితో? స్తోత్రాలు కానీ భజనలు కానీ పైకి చదివచ్చు, మంత్రం అనేది ఒక్కటే లోపల చదువుకుంటాం అనమాట. మిగతా స్తోత్రాలు కానీ సహస్రనామావళి కానీ ఇవన్నీ కూడా మనము పైకి చదవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అవంతా కూడా సౌండింగ్ అనమాట. బేసికల్ గా ఝాన్సీ ప్రపంచం మొత్తం కూడా శబ్దం మీద ఆధారపడి ఉంది. సో ఏదైతే ధ్వని శబ్దం మనం మన నుంచి వస్తుందో అది చాలా ముఖ్యమైనదై ఉండాలి. సో అవి మంత్రాల రూపంలో వస్తుందా స్తోత్రాల రూపంలో వస్తుందా అనేది ఆధారపడి ఉంటుంది. సో మంత్రం అనేది జనరల్ గా లోపల జరగాలి, ఈ మిగతా స్తోత్రాలు భజనలు ఇవన్నీ కూడా పైకి జరిగితే మంచిదనమాట. ఆ శబ్దం వల్ల ఆ ప్రదేశంలో ఎనర్జీస్ మారుతాయి అనమాట. అందుకనే అన్నెసరీ శబ్దాలు చేయకూడదు అంటారు. ఈ హారన్లు కొట్టటాలు, పిచ్చి పిచ్చిగా అరవటాలు ఇట్లాంటివన్నీ చేయకూడదు. శబ్దానికి చాలా శక్తి ఉంది, దాన్ని మంచిగా వినియోగించాలి. చివరిగా మన అమ్మవారిని పూజించే అమ్మవార్లందరికీ కూడా మన ఇంట్లో చాలా రూల్స్ అంటే నిబంధనలు ఏముండాలి? 9 రోజులు కూడా జనరల్గా అందరికీ తెలిసింది నాన్ వెజ్ తినకూడదు, ఇవన్నీ ఎవ్వరూ చెయ్యరు. ఇంకెలాంటివైనా అమ్మవారిని ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు చేయకూడని పనులు ఉన్నాయా? అమ్మవారు ఉన్నప్పుడు ఏదైతే పరిశుభ్రత అని చెప్పారు, పరిశుభ్రంగా ఉండాలని చెప్పానో, మనల్ని మనము అమ్మవారితో సాన్నిహిత్యంగా ఉండాలని చెప్పాను. మనల్ని మనం క్లీన్జింగ్ ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా క్లీన్స్ చేసుకోవాలని. యాక్చువల్గా ఈ టైంలో చాలా మందికి అలవాటు నాన్ వెజెస్ కూడా తింటారు. కాకపోతే నేను ఏమంటున్నానంటే వాస్తవానికి అసలు మామూలుగా ఆహారమే చాలా తక్కువ తీసుకోమంటున్నాను. కాబట్టి సాత్వికంగా చేస్తే చాలా మంచి ఉపయోగం ఉంటది. సో ఈ 10 రోజులు కూడా సాత్వికమైన ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనసు ఏదైతే మన మైండ్ ఉంటుందో కొంచెం తేలికని పరుస్తుంది, ప్రశాంతతని ఇస్తుంది. కాబట్టి సాత్విక పద్ధతిలో అమ్మవారిని 10 రోజులు ఆరాధన చేసి అమ్మవారి రూపాల గురించి తెలుసుకొని, అమ్మవారి శక్తి అంటే స్త్రీమూర్తి. సో కాబట్టి స్త్రీమూర్తులందరూ కూడా శక్తి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. మన సృష్టి మొత్తానికి మూలం ఆదిశక్తి అంటే స్త్రీ రూపం. మనం ఏం చేస్తున్నాము అని నేనేమడుగుతున్నానంటే ప్రతి ఒక్క స్త్రీమూర్తిని ప్రశ్నిస్తున్నాను. మనకి ఏం చేస్తున్నాం? మన సృష్టి మొత్తం ఆదిశక్తి సృష్టిస్తే మనం ఏం చేస్తున్నాము? మన యొక్క ఈ జన్మలో మనం ఏం సాధిస్తున్నాము? మన డైలీ ప్రతినిత్యం మనం ఏం చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనస్సాక్షిని ప్రశ్నించుకొని, ఎలాగా ఇంతకు ముందు ఏదైతే జనరేషన్లో ఫీమేల్స్కి అంటే స్త్రీలకి ఫ్రీడమ్ ఉండేది కాదు, స్వేచ్ఛ ఉండేది కాదు, చాలా బాధలు పడి ఉన్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో పూర్తి స్వేచ్ఛ లభించింది. కాబట్టి దీన్ని ఎలా మనం వాడుతున్నాము అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకొని ఏదో ఒక సాధించే పనిలో, జీవితంలో సాధించే పనిలో వెళ్ళాలి. ఇప్పుడు అమ్మవారి రూపాల్లో ఏదైతే మనం మొదటి రోజు శైలపుత్రి అని చెప్తాము, అమ్మ సహనానికి సూచన. శైలపుత్రి అనేది త్యాగానికి సూచన. మీకు మేజర్గా అందరికీ మన స్టోరీస్ అన్ని కొంచెం కొంచెం తెలిసే ఉంటాయి కదా. దక్ష యజ్ఞంలో అమ్మవారు సమర్పించుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ హిమవంతుడికి పుట్టిన అమ్మవారే శైలపుత్రి అనమాట. సో అంటే త్యాగానికి ప్రతిరూపి అనమాట అమ్మ. సో అలాగే మనకి చంద్రగంట అమ్మవారు ఎవరైతే ఉన్నారో, అమ్మవారు ఏం చేశారు, మన శివయ్యతో వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు అమ్మవారు కూడా పార్టిసిపేట్ చేశారు. అంటే చంద్రగంట అమ్మవారు రూపం అది. అమ్మ ఒకటే కానీ రూపాలు వేరు. అంటే ప్రతి రూపంలో అమ్మ ఒకటి మెసేజ్ మనకి ఇచ్చారు. ఆ మెసేజ్ ని మనం అర్థం చేసుకోవాలి. అంటే స్త్రీమూర్తి సాధించలేదంటూ ఏది ఉండదు. శారీరకంగా మానసికంగా మనం బలంగా ఉండాలి. అది అర్థం చేసుకొని ఏ పరిస్థితుల్లో పోరాడి గెలవాలి. ఎగ్జాక్ట్లీ. అందుకనే మన శక్తియుక్తుల్ని తెలుసుకోవాలి. ఆడవాళ్ళంటే బలహీనులు కాదు, స్త్రీమూర్తులు శక్తిమూర్తులు. కాబట్టి మనం నలుగురితో గౌరవించబడి పూజించబడేలాగా మన నడవడిక కూడా ఉండాలి. కాబట్టి అమ్మవారి ప్రతిరూపాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే చంద్రగంట అమ్మవారు ధైర్యానికి ప్రతిరూపే అనమాట. మనకి ఇప్పుడు మళ్ళీ మాతృమూర్తి చెప్పేది స్కందమాత.
ఏదైతే ఋషులు పూజ చేసినప్పుడు మనకి సుబ్రహ్మణ్య స్వామి పుడతారు. సుబ్రహ్మణ్య స్వామి అమ్మ రూపమే స్కందమాత. సో మనకి పిల్లల రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా అమ్మవారిని పూజించటం వల్ల కూడా జరుగుతుంది అనమాట. సో ఈవెన్ పార్వతీదేవి మనకి ఎన్నో సంవత్సరాలు, అంటే సంవత్సరాలు అంటే వాళ్ళకి సంవత్సరాలు కూడా ఉండేవి కాదు అప్పట్లో, యుగాలు వేల సంవత్సరాలు తపస్సు చేసి మనకి శివయ్యది ఆదరణ పొందారు అమ్మవారు. అంటే అంత పేషెన్స్, సహనం, ఇట్లా ప్రతి రూపం మనకి ఒక్కొక్కటి ఇస్తుంది అనమాట. కాత్యాయని అమ్మవారు యాక్చువల్ గా మన మహిషాసుర వర్ధనం ఏదైతే జరిగిందో కాత్యాయని రూపంలోనే జరిగిందనమాట. అలాగే మనకి కాళరాత్రి అంటే ఉగ్ర రూపం అనమాట. సో బ్యాడ్ నంతా కూడా ఎలిమినేట్ చేసే శక్తి ఉన్న రూపం అనమాట. ఇట్లాగా ఇంకా మనం చెప్పి సిద్ధదాత్రి అంటే సిద్ధులు ప్రసాదించే అమ్మవారే, అంటే స్త్రీమూర్తే. మన పురుషమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా శక్తిని ప్రసాదించింది. సో నేను అందుకే ఏం చెప్తున్నానంటే ఈ 9 నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు మన అమ్మవార్లు వాళ్ళ కథ ఏంటి, వాళ్ళ పుట్టుకేంటి, వాళ్ళు ఇచ్చినది ఏంటి, రిజల్ట్స్ ఏంటి అనేది ప్రతి స్త్రీమూర్తి తెలుసుకొని మనల్ని మనమే ఉత్సాహపరుచుకొని మనలో ఉన్న శక్తిని వెలికి తీసి మనం ఏదో ఒకటి సాధించాలి. కాబట్టి ఎవరైతే స్త్రీమూర్తులు గనక మన శక్తిని మర్చిపోయారో ప్రతి ఒక్కరు కూడా ఈ విజయదశమి సందర్భంగా మన శక్తియుక్తులేంటో తెలుసుకొని ఒకటే రిక్వెస్ట్, స్త్రీని పూజించబడే భూమి ఇది. కాబట్టి మనము ఒకళ్ళ చేత, అంటే పురుషుల చేత కావచ్చు వేరే వాళ్ళ చేత కానీ పూజించబడేలాగా మన నడవడికలు ఉండాలి అనేది నేను ప్రతి ఒక్క వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ నేను చెప్పాలనుకున్న మెసేజ్ అది. స్త్రీమూర్తి అంటే పూజించబడాలి. సో కాబట్టి అది మన చేతుల్లోనే ఉంది. విజయదశమి అంటే ప్రతి జీవిలో శక్తి ఉంటుంది, ఆ శక్తిని తెలిపేదే విజయదశమి. కాబట్టి మనలో ఉన్న శక్తి, స్త్రీ అయినా పురుషులైనా మనలో ఉన్న శక్తిని వెలికి తీసుకొని మనల్ని మనం క్లీన్స్ చేసుకొని ఆ దేవి అనుగ్రహం పొంది నలుగురికి మంచి పనులు చేయాలి అనేదే మెయిన్ సారాంశం. చాలా మంచిగా అనిపిస్తుంది, మనసుకు చాలా ప్రశాంతంగా. నిజంగా పండగ అంటే దాని తాత్పర్యం ఇదే కదా అని చెప్పి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్.